హాయ్ హలో నమస్తే బాగున్నారు అందరూ నేను బాగున్నాను మీరు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా హోమ్. ఇదండి పగిలిపోయింది టబ్బు కాదు మట్టి పాత్ర, ఇది పగిలిపోయిందండి. అయినా నేను దీన్ని ఎంసీల్తో పెట్టి అతికించి, ఇంకా గీత కనబడుతుంది చూసారా అక్కడ మీకు, అతికించి నేను ఇప్పుడు డ్రై గార్డెన్ చేస్తున్నాను అనమాట. చూద్దామా మనం ఇప్పుడు డ్రై గార్డెన్ ఎలా చేయాలా. టబ్బు నిండా మట్టి పోసుకున్నాను. దీన్ని చక్కగా చదును చేసుకుని మనం మంచిగా రాళ్ళు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చిన్ని చిన్ని ఇల్లులు నేను రాళ్లతోనే ఇల్లులు తయారు చేశాను అనమాట. గుడిసెల్లాగా పెయింట్ వేసాను. ఇప్పుడు ఆ రాళ్ళ మీద ఆ గుడిసెల్ని పెడతాను అనమాట. అందుకనేసి పక్కన ఒక పార్క్ లా ఉండాలనేసి దానికి చిన్నగా నేను నా దగ్గర కార్పెంట్ ఉంటే ఆ కార్పెంట్ని అక్కడ అరేంజ్ చేశాను అనమాట. ఎలా ఉందండి? ఇంకా అంటే ఎలా ఉందంటే కార్పెంట్గా పెట్టాను కదా, ఇప్పుడు కొంచెం కొంచెం లుక్ వస్తూ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ కొన్ని మొక్కల్ని పెడుతున్నాను. ఏంటంటే తోట ఇల్లు అనేసప్పటికి మనం మొక్కల్ని పెట్టాలి కదా, కొన్నైనా మొక్కలు లేకపోతే డ్రై గార్డెన్ అవ్వదు. గార్డెన్ అంటేనే కొంచెం మొక్కలు ఉండాలి కదా. గార్డెన్ అంటేనే మొక్కలు ఉండాలి. ఈ మొక్కలు అయితే చాలా బాగున్నాయి. స్పైడర్ ప్లాంట్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మొన్నటిసారి చేసినప్పుడు కూడా ఇవే మొక్కల్ని నేను పెట్టాను. ఈసారి కొన్ని మొక్కలు మార్చాను అనమాట. ప్రతిసారి ఒకే మొక్కలు పెడితే బాగోదు కాబట్టి. అందుకంటే ఆ రాయికి ఇల్లు పెయింట్ వేసాను చూసారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్లో ఒక్కో రకంగా వేసాను. ఆ ఫస్ట్ వైట్ దానికైతే పైన ఎంసీల్ తోటి ఈ పెంకుల్లాగా సిమెంట్ కలర్, అంటే ఆ ఎంసీలే బ్లాక్ కలర్ లో ఉంటుంది. బ్లాక్ కలర్ కాకుండా కొంచెం సిమెంట్ కలర్ లా ఉంది. దాని పైన కొంచెం అట్లా పెట్టాను అనమాట. దీనికి ఈ పక్క ఇల్లుకి అయితే రంగులు వేసాను. అలాగే ఈ రాళ్ళు కొన్నానండి, ఇవైతే నాకు ఫ్రీగా రాలేదు. ఆ ఇల్లులు తయారు చేసిన రాళ్ళు అయితే మాత్రం అవి ఫ్రీగానే వచ్చినాయి. నేను వైజాగ్ ఆర్కే బీచ్ లో అవన్నీ ఏరుకుని తెచ్చుకున్నాను. చాలా రాళ్ళు ఏరుకున్నానండి. ఇంతకు ముందు గార్డెన్ లో డ్రై గార్డెన్ లో చూపించాను కదా, అవి కూడా అన్ని ఏరుకుని తెచ్చినాయి అనమాట. మనం ఇది డ్రై గార్డెన్ చేయడానికి కింద మట్టి వేసాం కదా, ఆ మట్టిలో కూడా ఎక్కువ మనం ఇసుక ఎక్కువ కలపాలన్నమాట. ఎందుకంటే మట్టిలో మొక్కలు పెడతాం కదా, ఇవన్నీ ఆర్నమెంట్ ప్లాంట్స్ కాబట్టి లైట్ గా మనం స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇసుక అయితే ఎక్కువసేపు తడిగా ఉంటుంది కాబట్టి 2-3 రోజులకు ఒకసారి వేసినా పర్లేదు. ఆ స్టూల్స్ కుర్చీలు చూసారా ఎంత బుడ్డి బుడ్డిగా చిన్న చిన్నగా బలం ఉన్నాయి. ఆ కార్పెంట్ మీద అసలు నిలబడట్లేదు. అవి ఉండడం చాలాసేపు అయింది పెట్టడానికి. నేను చాలా ట్రై చేశానండి. అదే మట్టిలో అయితే గుచ్చేసామనుకోండి మనం కరెక్ట్ గా నిలబడిపోతాయి అనమాట. అసలు ఆ బాబు బొమ్మ పెట్టడానికి అయితే నాకు చాలా టైం పట్టేసింది. ఆ చిన్న చిన్ని చామల పిల్లలు ఎంత బాగున్నాయి చూడండి, ఎంత క్యూట్ గా ఉన్నాయి. ఆ టేబుల్ మీద డెకరేషన్ గా పెట్టడానికి తీసుకున్నాను నేను. ఇంత చిన్న చిన్న బొమ్మలను కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి మనము. మళ్ళీ గార్డెన్ మా పిల్లలు అయితే తీసేస్తారని భయం వేస్తుంది. ఈ పెటల్స్ చూసారా అవి ఎంత బాగున్నాయి. ఇంకో బాబోమో ఇప్పుడు పడిపోయింది. అవి అస్సలు నిలబడట్లేదండి ఆ కార్పెంట్ మీద. ఏంటో గాని అసలు ఉండనంటే ఉండనన్నట్టుగా ఉన్నాయి. ఇంతకు ముందు దాంట్లో అయితే మట్టిలో కూర్చొని కాబట్టి సోఫాని బాగా నిలబడ్డాయి. దీని మీద ఉండట్లేదు. కాకపోతే గార్డెన్ లో కూర్చున్నట్టు టేబుల్ మీద బాగుంటది కదా అనేసి ఆ కార్పెంట్ వేసాను అనమాట. ఈసారి ట్రై చేయాలి. ఆ కార్పెంట్ మీద కొంచెం గడ్డి కట్ చేసేస్తే కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి బొమ్మలు నిలబడతాయి అనుకుంటున్నాను. చూసారు కదా ఇలానే ఆ మష్రూమ్ చూపించాను కదా ఇప్పుడు మీకు. ఆ మష్రూమ్ నేనే రాయితోటి అంటించి చేశానండి. చాలా బాగా వచ్చింది. అలాంటి ఇంకా 2-3 ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను చాలా రాళ్ళకి రంగులు వేసాను. అవన్నీ కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నా. కార్ వేసానండి, అయితే కార్ లాగే వచ్చిందండి. నిజంగా చాలా బాగుంది. ఇదైతే బచ్చల కూర మొక్కలు, మనం బెంగళూరు బచ్చలు అంటారు కదా, అవి అనమాట మొక్కలు. అవి చాలా తొందరగా నాటుకుంటాయి, ఏర్లు వచ్చేస్తాయి అనేసి దాంట్లో పెట్టాను. చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం అక్కడ ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కదండి, ఆ ప్లేస్ లో వాటర్ పాండ్ లా తయారు చేయాలనుకున్నాను. నా దగ్గర నుయ్యి తయారు చేసి దానికి బకెట్ కూడా తయారు చేశానండి, ఉంది. కాకపోతే ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఒక బ్రిడ్జ్ లాంటిది పెడుతున్నాను. అదిగా అక్కడ ఇటువైపుకి అటువైపుకి వెళ్ళడానికి అన్నట్టు వాటర్ కి
బ్లూ కలర్ రాళ్ళకి రంగులు వేసాను ఇంతకు ముందు షార్ట్ వీడియోలో పెట్టాను కదా, మీరు చూసారు. ఈ కుక్క పిల్ల చూసారా, జూలు కుక్క పిల్ల లాగా ఎంత బాగుందో అసలు. ముద్దొచ్చేస్తుంది నాకైతే, చాలా బాగా అనిపించింది. ఈ చెవుల పిల్లి కూడా చిన్నదనమాట. ఇక్కడ మనం డెకరేషన్ లో టేబుల్ మీద పెట్టినవి ఒక రకంగా ఉన్నాయి, ఇది ఇంకో రకంగా ఉంది, కానీ చాలా బాగుందండి. ఇంగో ఈ పిల్లాడు మాత్రం అస్సలు నిలబడట్లేదు. నాకైతే నవ్వుతుందని చూస్తుంటుంటేనే. ఆ కార్పెంట్ మీద ఆ కుర్చీ అస్సలు ఉండట్లేదు, చిన్ని బుడ్డు కుర్చీ కాబట్టి. ఎంత బాగున్నాయి చూసారా అన్ని. అక్కడ వాటర్ కి నేనే తయారు చేశాను ఆ రంగు రాళ్ళు, బ్లూ కలర్వి, వాటర్ లా ఉండడానికి అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ మష్రూమ్ చిన్న చిన్ని అవి పెడుతున్నాను. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి చూడండి, ఎంత బాగా కనబడుతున్నారు పాప బాబుని. చిన్న చేపల పిల్లలు కూడా చాలా బాగా కనబడుతున్నాయి కదా. నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి గార్డెన్లు చాలా చాలా చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ ఎలా ఉందో, నేను చేసే వీడియోలు ఎలా ఉన్నాయి. మొక్కల వీడియోలు చేస్తే గ్రోత్ అవ్వదు అని అంటున్నారు, కానీ మరి ఇంకంతకన్నా డ్యాన్సులు వేయడము, కబుర్లు చెప్పడము నాకైతే రాదు. నాకున్న టాలెంట్ ఇదే అని నేను అనుకుంటున్నాను. మీరు నన్ను ఎంకరేజ్ చేసి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఉంటానండి.